పాట మాట మన బ్రతుకే పోరు బాట ఆట పాట మాట మన బ్రతుకే పోరు బాట ఉద్యమాల ఊట ఇది రుద్ర వీణ పాట ఉద్యమాల ఊట ఇది రుద్ర వీణ పాట జన తెలంగాణ కొరకు సాగును రారణ బాట ఆట పాట మాట మన బ్రతుకే పోరు బాట ఆట పాట మాట మన బ్రతుకే పోరు బాట భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన రెమ్మలు త్యాగాల గురుతులు బల 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 హ మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరుగబడ్డ రాగమా ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద కోటి కలల గానమా కృష్ణమ్మ పరుగుల పైనురుగుల ఆహారమా బల 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 హ మా నీళ్ళు మాకేనని మరలబడ్డ గానమా కత్తుల కోలాటమా కన్నీటి రాగమా ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా హ దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా ఆంధ్ర వలుస తూటాలకు ఆరిపోయిన దీపమా మా పాలన బల 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 హ మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమర విర్ల స్వప్నమా మండుతున్న గోలమా అమర విర్ల స్వప్నమా ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఊరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కలతో జనం మల్లాడిపోతుంటే అప్పుల కుప్పలతో నేడు తెల్లారిపోతుంటే రాష్ట్రం కాష్టములా బగ 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 మండుతుంటే తెలంగాణ ప్రజల బతుకు తెరలైపోతుంటే ఈ ఏడుందిరో ప్రజాపాలన ఏమయ్యిందిరో ప్రజాపాలన డాడీ మనకొద్దు ఈ మోడీ ఈ దేశాన్ని నడుపలేని ఖరావైన గాడి డాడీ మనకొద్దు ఈ మోడీ మతం పేర మన మధ్య మంటలు రాజేస్తుండు కులం పేర మన మధ్య కుట్రలెన్నో చేస్తుండు కలిసున్న ప్రజల విడదీసి పాలిస్తుండు డాడీ మనకొద్దు ఈ మోడీ ఈ దేశాన్ని నడుపలేని ఖరావైన గాడి డాడీ మనకొద్దు ఈ మోడీ కారు పోయి కాంగ్రెస్ వచ్చిన కష్టాలు తప్పలేదు రన్నా ఎవరేలిన బతుకు ఎట్లుందో గట్లుంది ఎతలు తీరాలేదో రన్న బతుకు మారాలేదో రన్నా నిజంగా గద్దరు వారసత్వాన్ని కొనసాగించాలంటే పాలక వర్గాన్ని ప్రశ్నించాలి. కానీ ఈరోజు ఎంత జోకితే అంత ఎంత జోకి పాడితే అంత అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం మారిపోయింది. వ్యక్తిగా ఎవరిని మనం విమర్శించినప్పటికీ కానీ వ్యవస్థలో ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. ఆ విమర్శ పెట్టేదే అది ప్రజా పాట అవుతుంది, అది గద్దరు పాట అవుతుంది, అది గద్దరు వారసత్వం అవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు పాలక వర్గాలను పాలకులను పొగుడుతూ అనేక పాటలు రాస్తున్నారు. కానీ ప్రజలు ఒక సందర్భంలో ఒక గుడిలో ఒక చిన్న పాప అగ్రవర్ణ అహంకారవాదులు తన్ని చంపినప్పుడు ప్రశ్నించలేని పాట, అదే సమయంలో ఇండ్లు కూల్చినప్పుడు ప్రశ్నించలేని పాట, అదే సమయంలో ఈ దేశంలో మతం పేరుతోటి కులం పేరుతోటి అనేకమైనటువంటి కారణాల చేత అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజల పక్షాన అది గలం విప్పేదే అది నిజమైనటువంటి పాట అవుతుంది, అది గద్దరు పాట అవుతుంది. అనేకమైనటువంటి పాటలు రాసినటువంటి గద్దరన్న ఈరోజు గద్దరన్నను మార్కెట్ చేసిన అనేది సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మహాజన గలం సబ్బండ కులాల గుండె గొంతుకగా ఒక సురేష్ మహాజనగా ప్రజా కవి గాయకునిగా అరుణోదయ సాంస్కృతిక నుండి పుట్టినటువంటి వ్యక్తిగా మహాజన గలాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఈరోజు పాటను వ్యాపారం చేశారు, అదేవిధంగా గద్దరన్న కూడా వ్యాపారం చేశారనేది సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే సమయం వస్తుంది. ఆ సమయం కోసమే అందరం కూడా మేము ముందుకు వచ్చినాం అనేది సందర్భంగా తెలియజేస్తూ, అమ్మా తెలంగాణమా ఆకలి కేకలే గానమా అమ్మా నీకు వందనాలంబు తమ్మ నీ ప్రేమానిదంబు ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయిదొల్లా గండ్రగొడ్డలివో
ఈ ఆకలి తెలంగాణలో పోయిందా? ఒకసారి ప్రశ్నించుకుందాం మనల్ని మనం. ఆకలి తెలంగాణలో పోయిందా? అవమానాలు తెలంగాణలో పోయినాయా? అణచివేత తెలంగాణలో పోయిందా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదల్లో ఉన్నటువంటి 193% మందికి ఈరోజు రాజ్యాధికారం వచ్చిందా? రావులు పోతే రెడ్డిలు, రెడ్డిలు పోతే రావులు, వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు తప్ప పరిపాలించేది మరి గద్దరన్న కోరుకున్నటువంటి రాజ్యాధికారం తెలంగాణలో వచ్చిందా? రాలేదు. బానిసాలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరదు, బుద్ధి గుంజుకుందామురో, బానిసాలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా అన్న ఎక్కడున్నా బానిసత్వమే. కానీ స్వతంత్రంగా యుద్ధం చేసిన వాడు గద్దరన్న, స్వతంత్రంగా పాట పాడినాడు గద్దరన్న, స్వతంత్రంగా నిర్మాణం చేసిన వాడు గద్దరన్న. ఆయన పాటే ప్రతిపక్షమైంది. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకు అంటూ ఆనాడు రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదైన కంచి మొదలుకొని అమ్మా తెలంగాణ పొడుస్తున్న పొద్దు ఆడుదాం దప్పుల దరివేరా ఎవడి పాలైంద్రు అనేకమైనటువంటి పాటలు ప్రతిపక్షమైనవి. పాటే ప్రతిపక్షం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, తన వాళ్ళనేమో అధికారులు చేస్తుండ్రు, మన వాళ్ళనేమో జీతగాళ్ళు చేస్తుండ్రు, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా, కుల కుర్మలకేమో గొర్రెలు మేకలిచ్చినారు, ఏమి లేనొల్లనేమో బర్లగాయమన్నారు, గొర్రెలను బర్లనేమో మనకప్ప చెప్పినారు, అధికార పగ్గాలు వాళ్ళు పట్టుకున్నారు, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా. అన్ని ఇస్తుండ్రు, చాలా సంతోషమే, చాలా ఇస్తురు, అన్ని ఇస్తురు. కానీ జడ్పీటీసీకి రిజర్వేషను, ఎంపీటీసీకి రిజర్వేషను, సర్పంచ్కి రిజర్వేషను, ఎమ్మెల్యేకి రిజర్వేషను, ఎంపీకి రిజర్వేషను, కానీ ముఖ్యమంత్రికి రిజర్వేషన్ లేదు. ఆ ముఖ్యమంత్రి మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మీరు మైనారిటీలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే అన్ని ఇస్తాం కానీ అది మాత్రం ఏమో అని అంటారు. కాబట్టి ఈరోజు పాలకులను ప్రశ్నించాలి, ప్రజల మీద జరుగుతున్నటువంటి అన్యాయంపై ప్రశ్నించాలి. ప్రశ్నించేదే పాట అవుతుంది కానీ పాలకవర్గాలను జోకేది పాట కాదు. ఏనాటికి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు ఎవరో ఒకరు పుడతారు, ఖచ్చితంగా ప్రశ్నిస్తుంటారు, గద్దరన్న వారసులుగా నిలబడతారు. మహాజన గలం సబ్బండ కులాల గుండె గొంతుకగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కోటి రూపాయలు కొంతమంది కాదు ఎంతోమంది కౌలు కళాకారులు కూటికి లేనటువంటి వాళ్ళందరినీ గుర్తించాలి. అదేవిధంగా చట్టసభల్లో వాటా కావాలి. ఈరోజు ఎంతసేపు పాట పాడుతుందికే కాదు, అసెంబ్లీలో ఉండాలి, మేము పార్లమెంట్లో ఉండాలి, అన్ని చోట్ల ఉండాలి, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా మమ్మల్ని బలోపేతం చేయాలి. ఈరోజు గద్దర్ అవార్డు పేరుతోటి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆంధ్ర వలసవాదులను ఎంకరేజ్ చేయడం కాదు, తెలంగాణలో తిని ఆకలి పేగులతోటి మలుసుకొని తిరిగినటువంటి కౌలు కళాకారులు ఎంతోమంది పోరాటం చేశారు. అందరినీ గుర్తించాలని ముందుకు తీసుకురావాలని తెలియజేస్తూ ముగిస్తున్నా. ఒక గద్దరన్న ఆశయాల కొనసాగింపే మహాజన గలం సబ్బండ కులాల గుండె గొంతుక. ఈరోజు పాట పాలక పక్షం అయిపోయింది. అది బీజేపీ అయినా, అది బీఆర్ఎస్ అయినా, అది కాంగ్రెస్ అయినా, అది ఏఎస్ అయినా కానీ ఈరోజు తెలంగాణ అయినా దేశమైనా నిజంగా గద్దర్ గురించి గద్దరు పాటను మనం ముందుకు తీసుకుపోదలుచుకుంటే ముఖ్యంగా కౌలు కళాకారులు ఎవరైతే ఉన్నారో పాలక వర్గాలను ప్రశ్నించేదే గద్దరు పాట అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి ఇదివరకు అన్న చెప్పినట్టు భారతదేశం భాగ్యసీమరా, కనియ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సాగు ఎరగని జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లును నోట్లో శని ఉన్నట్టు, సకల సంపదల గల్ల దేశము దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. మరి భారతదేశంలో అన్ని ఉన్నాయి కానీ, సంపద ఉంది కానీ, అన్ని ఉన్నాయి కానీ పాలించే పాలకులు సరిగా లేరు అనేది ఆయనే గద్దరన్న గారు చెప్పిండు. కాబట్టి ఈరోజు ఆకలికే కలతో జనం మల్లాడిపోతుంటే, అప్పుల కుప్పలతో నేడు తెల్లారిపోతుంటే, రాష్ట్రం కాష్టములా బగ మండుతుంటే, తెలంగాణ ప్రజల బతుకు తెరలయ్యిపోతుంటే